దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం. మరొక రోజులో దేవుని యొక్క మాటల్ని ఈ రీతిగా ధ్యానించడానికి, నేర్చుకోవటానికి, చదువుకోవటానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేసి ఉన్నారు. ఈ ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉంట గొప్ప దీవెన ఆశీర్వాదమై ఉన్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల యోరన దాని వేళ్ళు తన్నును. వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకులు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఎంత అద్భుతమైన దేవుని మాటలు! దేవునిని అంగీకరించి, దేవునిని హృదయమందు చేర్చుకొని, దేవుని మాటల ప్రకారం జీవించే వారి యొక్క మనుగడ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు సెలవిస్తూ ఉన్నారు, దేవునిని నమ్ముకునే వారు ఎలా ఉంటారు, మనుషులను నమ్ముకునే వారు ఎలా ఉంటారు కదా. ఎప్పుడైనా ఆలోచించావు? దైవ సేవకులుగా మాతో అనేక మంది చెప్తూ ఉంటారు, అయ్యో వీరిని నమ్ముకొని మేము పాడైపోయామయ్యా. అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎన్ని ఆశలు పెట్టుకున్నామయ్యా వీని మీద, ఎన్ని ఆశలు పెట్టుకున్నామయ్యా ఈమె మీద. ఏమండి, ఆ బిడ్డలను నమ్ముకుని మోసపోయినామంటున్నారు, భర్తలను నమ్ముకొని మోసపోయినా. అంటే ఎవరిని నమ్మొద్దని కాదండి, మరలా ఇక్కడ మీరు గమనించాలి. దేవుని మీద ఉన్న ఆ యొక్క దృష్టి మనుషుల మీద ఉండటానికి వీల్లేదు అని దేవుని మాట సెలవిస్తా ఉంది. శరీరాలనే తమకు ఆధారంగా చేసుకొనొచ్చు, శరీరాలనే తమకు ఆధారంగా చేసుకొనొచ్చు. తర్వాత బాధపడే కన్నా దేవుని మీద ఆశ్రయించి, దేవుని ఆనుకొని, దేవునిలో ఉన్న ఆ దీవెన ఆశీర్వాదం అనుభవించడం ఎంత గొప్ప ధన్యత. అట్టి వారికి ఎన్ని గొప్ప దీవెనలు, ఎన్ని గొప్ప ఆశీర్వాదములు దేవుడు తప్పకుండా సహాయం చేస్తారండి. ఆయన కలిగిన వారిని ఆయన తప్పక దీవిస్తారు. విడిచిపెట్టరు. నీకు మేలు కలుగును గాక. ఆయన నీవు హత్తుకొని జీవించుదువు గాక. ఈ రోజంతట్లో ఈ మాటలు ధ్యానించుదువు గాక. దేవుని ఆశీర్వాదం అనుభవించుదువు గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.